అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. జీవితంలో ఎదురయ్యే చిన్న పెద్ద కష్టాలు, సవాళ్లు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో నిండిన సరికొత్త జీవితం మీ ముందుకు వస్తుంది. ఈ ఒక్కరోజు మీకున్న సమస్యలన్నీ సమసిపోయి మీ కోరికలు నెరవేరడానికి మార్గం సుగమమవుతుంది. కేవలం ఒక చిన్న ప్రయత్నంతో లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఈ రాశివారికి ఈరోజు అదృష్ట ఫలాలు పుష్కలంగా అందుతాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మంచి వార్తలు ఈరోజు మీ చెవిన పడవచ్చు. ప్రత్యేకించి వృత్తి ఉద్యోగాలలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగాల ప్రయాణం సాఫీగా సాగుతుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు, సహోద్యోగుల నుండి సహకారం లభించి మీ పనితీరు మెరుగుపడుతుంది. మీ ఆలోచనలు, ప్రణాళికలు సరైనవి అని నిరూపించుకునే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులలో నాయకత్వం వహించే అవకాశం కూడా లభించవచ్చు. ఇది మీ కెరియర్కు ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాపారాలు లాభాలాబాట పడుతాయి. పెట్టుబడులు లాభాలను ఆర్జించి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడానికి మంచి రోజు. కానీ దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా అనవసరమైన ప్రయాణాల వల్ల శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేయడం ద్వారా అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే అవి పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ తల్లిదండ్రులు లేదా వృద్ధులైన కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం అవసరం. ఆస్తి విషయంలో సోదరులతో తగాదాలు ఏర్పడే అవకాశముంది. దీన్ని పరిష్కరించడానికి సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. కోర్టు వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం. ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు అధికారుల సహాయంతో రాజీ చేసుకుంటారు. మీ పనిలో ఎదురయ్యే అడ్డంకులు, చిక్కుముడులు మీ సీనియర్ల సహాయంతో సులభంగా పరిష్కరింపబడతాయి. అందుకే వారితో మంచి సంబంధాలు కొనసాగించడం ముఖ్యం. ఆర్థిక ప్రగతి ఉంటుంది. అదృష్టం మీ వెంటే ఉండటంతో ఊహించని ధన లాభం లేదా పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. ఈరోజు గృహమున బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల రాక, స్నేహితులతో సరదాగా గడపడం మీ మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు ప్రారంభించాలనుకున్నా అనుకోని కారణాల వల్ల వాటిని వాయిదా వేయాల్సి రావచ్చు. ఇది నిరాశకు గురిచేసినా సరైన సమయం కోసం వేచి ఉండటం మంచిది. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. చిన్నపాటి అపార్థాలు తొలగిపోయి ఒకరిపై ఒకరికి అవగాహన పెరుగుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలు లేదా ప్రత్యేక సందర్భాల కోసం మీరు కొత్త దుస్తులు, ఆభరణాలు కొనే అవకాశం ఉంది. ఇది మీకు ఆనందాన్నిస్తుంది. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మీకు ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. వాటిని చిన్నవిగా భావించకుండా సద్వినియోగం చేసుకుని మీ కెరీర్ను ప్రారంభించడానికి ఇది మంచి అవకాశం. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. వారి అనుభవం, జ్ఞానం మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి బంధువుల నుండి లభించే సహాయం లేదా శుభవార్తలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.
దైవదర్శనాలు, ఆధ్యాత్మిక చింతనతో ఆలయ సందర్శన లేదా పూజలు చెయ్యడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మీరు మీ పరిసరాలు లేదా పనిలో ఏదైనా అనవసరమైన విషయాలకు దిగకుండా ఉండవలసి ఉంటుంది. ఇతరుల గొడవలు లేదా వివాదాలలో తలదూర్చడం వల్ల మీకు అనవసరమైన చిక్కులు ఎదురవ్వవచ్చు. అందుకే దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు కార్యాలయంలో తమ సీనియర్లు లేదా జూనియర్లతో అనవసరమైన వివాదాలను నివారించేటప్పుడు వారి లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీ పనిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం వల్ల అనవసరమైన కలహాలు, అపార్థాలు నివారించబడతాయి. దీనివల్ల మీ కెరీర్కు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగవచ్చు. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు పెద్ద పదవిని పొందవచ్చు. మీ సేవలకు గుర్తింపు లభించి గౌరవప్రదమైన పదవి లభించే అవకాశం ఉంది. ఈ రోజు మీకు మంచి రోజుగా ఉంది. మీరు కొత్త ప్రాజెక్టుల పనిని ప్రారంభించవచ్చు. మీ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి ఇది సరైన సమయం. ఈ రోజు మీరు ఏది కోరుకున్నా ఆ పరిస్థితి అనుకోకుండా అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. మీ పనులలో ఆటంకాలు తొలగిపోయి అదృష్టం మీ వెంట నడుస్తుంది. మీరు వృత్తిపరమైన లేదా వ్యక్తిగత సంబంధాలలో ఎలాంటి అపార్థాలకైనా దూరంగా ఉండాలి. స్పష్టమైన సంభాషణ, సహనం ద్వారా మాత్రమే సంబంధాలను నిలబెట్టుకోగలుగుతారు. పిల్లలు చదువులో పూర్తిగా క్రమశిక్షణతో ఉంటారు. వారి ఏకాగ్రత పెరిగి విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రోజు ప్రేమ సంబంధాల్లో కొన్ని ముఖ్యమైన పరిణామాలు ఉంటాయి. అవి సంబంధాన్ని మరింత బలపరచవచ్చు లేదా కొత్త ప్రేమ బంధానికి దారితీయవచ్చు. సినిమా పరిశ్రమకు సంబంధిన వ్యక్తులకు ఈ రోజు శుభప్రదం కాదు. వారికి కొన్ని ఆటంకాలు లేదా నిరాశలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. మీ అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే మీ పనులు కొన్ని ఈ రోజు అసంపూర్తిగా ఉండవచ్చు. మీరు ఎంత కృషి చేసినా కొన్ని పనులు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు లేదా వాయిదా పడవచ్చు. దీనివల్ల నిరాశ చెందకుండా సహనంతో ముందుకు సాగాలి. వ్యవహారాలతో తీరిక ఉండదు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీకు పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శారీరక, మానసిక అలసటకి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబ ఆనందం అద్భుతంగా ఉంటుంది. మీ ఆలోచనలో పరిపక్వత కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ నిర్ణయాలు, ఆలోచనలు వివేకంతో కూడి ఉంటాయి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడి సలహా తీసుకోవడం శ్రేయస్కరం. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో లేదా మీ కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో గొడవలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అపార్థాలు లేదా అహంకారంతో కూడిన సంభాషణలు వివాదాలకు దారితీస్తాయి. ఈ పరిస్థితిని నివారించడానికి సహనంతో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు వేగంగా వాహనాన్ని నడపకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు వాహన ప్రయాణాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అతివేగం, నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీయవచ్చు. ఈరోజు మీ వ్యక్తిగత సమస్యలు మీ వృత్తిపరమైన పనితీరును ప్రభావితం చెయ్యనివ్వద్దు. ఉద్యోగంలో పూర్తిగా దృష్టి సారించి వ్యక్తిగత ఒత్తిళ్లను పనిపై చూపకుండా జాగ్రత్తపడాలి. మీ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో ఎవరికైనా వాగ్దానం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అనవసరమైన ఖర్చులు లేదా రుణాల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. ఇతరులకు డబ్బు సహాయం చేసే ముందు ఆలోచించాలి. ఉద్యోగ స్థలంలో మార్పు ఉండవచ్చు. సృజనాత్మక ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా ప్రస్తుత ఉద్యోగంలో మార్పులు సంభవించవచ్చు. మీరు సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి మీ పనితీరును మెరుగుపరుచుకుంటారు. కొన్ని పనులకు సంబంధించి తల్లి మీకు ముఖ్యమైన సలహాలు ఇవ్వవచ్చు. మీ తల్లిదండ్రుల నుండి లభించే మార్గదర్శకత్వం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణ అలసట, బలహీనత వంటివి వేధించవచ్చు. సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. మీరు ఆలోచించకుండా ఏ పనిలోనైనా పాల్గొనకుండా ఉండవలసి ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని పరిణామాలను ఆలోచించి ఆచితూచి అడుగువేయాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చే
వచ్చేసి 2, ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. ఈ సంఖ్య, రంగు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు. ఈ రోజు అంతా మీకు అనుకూలంగా సాగడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం సదా మీపై ఉండటానికి ఈ సలహాలను పాటించండి. మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించండి. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడిపి ఈ రోజును మీ జీవితంలో ఒక మధురానుభూతిగా మార్చుకోండి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.